అనుకోండి, అసలు ప్రధానమంత్రిని కలవడానికి ఇష్టపడాడు. ఇంకా మన సమస్య ప్రధానమంత్రికి ఎట్లా చెప్తాడు? చెప్పలేడు. కాబట్టి ఆ సమస్య కూడా ఎప్పుడూ తీరదు. అంతేకాక మనకు వచ్చిన ఎంపీలు కూడా చిన్న వ్యక్తులు కారాలు, చాలా పెద్ద బడా పారిశ్రామికవేత్తలు. వాళ్ళకి ఎంతసేపు ఇప్పుడు డబ్బులు 100 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తారు. పోయిన డబ్బులు తెచ్చుకోవాలి కదా. 5 ఏళ్ళు అదే డబ్బులు సంపాదించడం, కాంట్రాక్ట్లు తెచ్చుకోవడం, అలా కంపెనీలను డెవలప్ చేసుకోవడంలోనే మైండ్ అంతా అందులోనే పెడతారు. దానివల్ల వాళ్ళకి ప్రజా సమస్యల మీద శ్రద్ధ అనేది రావడం లేదు. అందుకని నాకు చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలన్న కాంక్ష చాలా బలంగా ఉండేది. అందుకనే నేను అమెరికా పెట్టి ఇక్కడికి వచ్చినాక నాకు ఏమనిపించిందంటే, ఈ సమస్యలు తీరాలంటే ప్రజాప్రతినిధి ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళు ఆ సమస్యల మీద పోరాటం చేయాలి. ఒకటికి 10 సార్లు ప్రధానమంత్రికి చెప్పాలి, ఒకటికి 10 సార్లు కేంద్ర మంత్రులకు చెప్పాలి, అధికారులకు చెప్పాలి. ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు మండల ఆఫీసులో సమస్య వచ్చినా కూడా ఎంపీడీఓకు, ఇంకా చాలా ఈసీకు, ఉపాధి సమస్య వస్తే ఈసీకి చెప్పడము, ఏఓకు చెప్పడము, ఏపీఓకు చెప్పడము, రకరకాలు ఉంటాయి. అవన్నీ చెప్పాలి. ప్రజాప్రతినిధి గట్టిగా చెప్తేనే అధికారి పనిచేసి ఆ సమస్య పరిష్కారం చేస్తాడు. పెద్ద సమస్యలు అన్నారనుకోండి, పార్లమెంట్లో కొట్లాడాలి, పార్లమెంట్లో మాట్లాడాలి. మీకు తెలుసు, మన ఎంపీలు ఎవరైనా మాట్లాడతారా పార్లమెంట్లో? అలా సమస్య మీదనే అవగాహన ఉండట్లేదు, ఎంతసేపు డబ్బు చేస్తనే. కాబట్టి ఎప్పుడు కూడా పార్లమెంట్లో ఏ సమస్య గురించి కూడా మాట్లాడారు. పార్లమెంట్లో